హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాగ్స్ అండ్ టేస్టీ డిజైన్స్. శ్రావణ మాసం వచ్చేసింది కదండి. వరలక్ష్మి వ్రతాలు అయితే చేసుకుంటుంటారు కదా. అమ్మవారికి శారీ డ్రాపింగ్ ఇలా 2 స్టెప్స్లో ఎలా రెడీ చేయాలనేది అయితే ఈ వీడియోలో చూపించాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఒక రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇక్కడ శారీని అయితే తీసుకున్నాను. ఇట్లా బార్డర్ ఉన్న శారీ తీసుకున్నారంటే మనకి లుక్ అనేది బాగుంటుంది. ఫస్ట్ వచ్చేసి పళ్ళుని అయితే ఫోల్డింగ్ చేస్తున్నాను నేను. మీకు నార్మల్గా మనం పళ్ళు ఎలా పెట్టుకుంటామో అలాగే ఫోల్డింగ్ అయితే చేసేసి నీట్గా ఒకసారి మనం ఐరన్ చేసినట్టు చేయితో నీట్గా సెట్ చేసుకొని చివర్లో వచ్చేసి ఒక పిన్ అయితే పెట్టుకోండి. ఈ ప్లీట్స్ని కొన్నిగా కొంచెం జరుపుకుంటూ మళ్ళీ సెట్ చేసుకుంటూ అక్కడక్కడ పిన్స్, మిడిల్లో ఒక పిన్ను, చివర్లో ఒక పిన్ను ఇలా అయితే సెట్ చేసుకొని పెట్టుకోవాలి. పళ్ళు అంతా ఇలా సెట్ చేసి పిన్స్ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి మనము ఇంకా మిగిలిన శారీ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని వచ్చేసి మొత్తం కుర్చీలు అయితే పెట్టుకోవాలి. కొంచెం దగ్గరికి పెట్టుకున్నారంటే ఎక్కువ ప్లీట్స్ అనేవి వస్తాయి. మీకు కంఫర్ట్గా అంటే మీకు పెట్టడానికి ఎలా వీలుగా ఉంటే అలా అయితే పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా చేతితో అయితే పెట్టేస్తున్నాను. ఇట్లా ప్లీట్స్ అన్నీ మొత్తం మిగిలిన శారీ అంతా పెట్టేసి ఒకసారి నీట్గా సెట్ చేసుకుంటూ పై వైపున ఒక పిన్ను నీట్గా మళ్ళీ దాన్ని ఒక దగ్గర హోల్డ్ చేసేసి కింది వైపు కూడా నీట్గా సెట్ చేసుకుంటూ కింది చివర్లో కూడా ఒక పిన్ అయితే పెట్టుకున్నామంటే మనకి కుర్చీలు అనేవి ఎటు మనము సెట్ చేసేటప్పుడు జారిపోకుండా ఉంటాయి. మీరు ఈ కుర్చీలని మీరు ఎక్కడ అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటున్నారో, అమ్మవారిని మనం ఎక్కడ రెడీ చేయాలనుకుంటున్నామో అక్కడ, అంటే మీ దగ్గర బాక్స్ అవైలబుల్గా ఉంటే అట్లా బాక్స్, లేదా బిందె అవైలబుల్గా ఉంటే అట్లా కలశం, అట్లా దేనికి అవైలబుల్గా మీరు సెట్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ వచ్చేసి ఇలా పిన్ పెట్టేసుకోవాలి. అంటే 2 లేయర్స్ లాగా అయితే పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఒక లేయర్ అంటే ఒక సైడ్ వచ్చేసి కొంచెం హైట్ ఎక్కువగా, పై వైపు వచ్చేసి కొంచెం చిన్నగా అయితే వదిలేసుకొని ఇట్లా మిడిల్లో పిన్ పెట్టేసుకొని ఈ కుర్చీలన్నీ నీట్గా సెట్ చేసుకోవాలి. ఈ కుర్చీలన్నీ నీట్గా సెట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ నుంచి మనం పళ్ళు పాటనంతా తీసేసి మనం ఫ్రంట్ సైడ్ మనం కలశం పెట్టుకుంటాం కదా, కలశానికి మీరు బ్లౌజ్ అరేంజ్ చేసుకోవాలనుకుంటే బ్లౌజ్ పీస్ని కూడా నేను వీడియోలో చూపిస్తున్నట్టు సెట్ చేసి ఇలా పిన్ పెట్టేసుకొని ఇలా చుట్టూరా తిప్పేసి మనం మిగిలించుకున్న పళ్ళు పాటు ఉంటుంది కదా, అది వచ్చేసి ఇలా చుట్టూరా వీడియోలో చూపిస్తున్నట్టుగా తిప్పేసుకొని మళ్ళీ ఫ్రంట్ సైడ్కి కూడా అదే పళ్ళు పాటుని వీడియోలో చూపిస్తున్నట్టయితే అరేంజ్ చేసుకొని వడ్డానం లేదా మీ దగ్గర ఏదైనా థ్రెడ్ అవైలబుల్గా ఉన్నా సరే అక్కడ కట్టేశారంటే మనకి నీట్గా అయితే సెట్ అయిపోతుంది. అంతే అండి, అమ్మవారికి ఎంతో అందంగా అలంకరణ అయితే చేసుకోవచ్చు. ఇలా శారీ డ్రాపింగ్ చేసామంటే
చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని అయితే నొక్కండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.